హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. అప్పట్లాగానే ఎస్పెషల్లీ గాయస్, ఈరోజు వీడియో సూపర్గా ఉండబోతుంది అనమాట. వీడియో స్కిప్ చేయొద్దు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఎందుకు స్కిప్ చేయొద్దు అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు మిస్ అయిపోతారు కాబట్టి. అండ్ ఈరోజు ఏంటంటే చాలామంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే మేము ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ ఆలోచించడం వల్ల మేము ఏం సాధించాము అనేది కొంతమందికి ఉంటే, ఏం కోల్పోయాము అనేది కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది. బట్ ఇంకొంతమందికి అసలు తెలియదు అనుకోండి. బట్ ఈరోజు నార్మల్గా ఆలోచించే వాళ్ళు ఎలా ఉంటారు, ఐ థింక్ దానికన్నా కూడాను డీప్గా థింక్ చేసేవాళ్ళు, అంటే చాలా ఓవర్గా ఆలోచించే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళకున్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఈరోజు కొన్ని పాయింట్స్ పర్టికులర్గా ఇంపార్టెంట్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. యాక్చువల్లీ గైస్, చాలా మందికి తెలియదేమో ఈ డీప్ థింకర్స్లో చాలా మంది ఏంటంటే కొంతమంది గమనించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు చాలా డీప్గా గమనిస్తారనమాట. అండ్ మీరు చూడండి, ఐ థింక్ మీరు ఒక నలుగురు కూర్చొని ఉన్నారు అనుకోండి, ఐ థింక్ ఆ తర్వాత నేను ఆ ప్లేస్ చూశాను, సో నేను ఆ మనిషిని చూశాను, లేకపోతే అది నేను చదివాను, సో అది నాకు గుర్తుంది, కొన్ని చెప్తూ ఉన్నప్పుడు నిజమా, అసలు మేము అసలు అది గమనించనే లేదు, బట్ నువ్వు చాలా బాగా అబ్జర్వ్ చేసావని చెప్తూ ఉంటారు. బట్ ఆ స్పెషల్ టాలెంట్ అనేది ఓవర్గా థింక్ చేసే వాళ్ళల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూడటానికి ఏం తెలియనట్టే అనిపిస్తూ ఉంటారు కానీ, బట్ ప్రతి ఒక్కటి చాలా డీప్గా అబ్జర్వేషన్ చేస్తుంటారనమాట వాళ్ళు. అది చాలా మంచి టాలెంట్, అందరికీ రాదు. ఎక్కువగా ఓవర్గా ఆలోచించే వాళ్ళలోనే స్పెషల్ ఈ టాలెంట్ ఉంటుందన్నమాట. అండ్ చాలా మెచ్యూర్డ్గా ఉంటారండి వీళ్ళు. మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో చాలా ఓపెన్ అనమాట. చాలా వరకు ఓపెన్ మైండ్ సెట్, అంటే ఏమైతే అది అవుతుంది, ఇలాగే మాట్లాడేద్దాము అన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ అలానే ఉంటుంది. అండ్ చాలా వరకు ఫూలిష్గా బిహేవ్ చేయరు, అస్సలు చేయరు. మ్యాక్సిమం చాలా మెచ్యూర్డ్గా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారనమాట, అంటే డీప్గా థింక్ చేసే వాళ్ళ గురించి. నెక్స్ట్ వన్ ఏంటంటే, వీళ్ళల్లో ఉండే ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే, వీళ్ళు ఎవరినైనా ఇష్టపడితే మాత్రం డెఫినెట్లీ చాలా శ్రద్ధ తీసుకుంటారు వాళ్ళ పైన. అంటే బాయ్స్, అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కావచ్చు. అంటే తొందరగా వీళ్ళు ఎవరి మీద అంత ఇష్టాన్ని పెంచుకోరు. బట్ ఇష్టాన్ని పెంచుకున్నారు అంటే మాత్రం ప్రాణం పోయినా వదిలిపెట్టుకోరు అనమాట వాళ్ళని. అండ్ అంటే ఎలా ఉంటారు అంటే, వాళ్ళ మీద చాలా కేర్, నా పర్సన్, నా మనిషి అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఏం జరిగినా తట్టుకోలేరు, వాళ్ళకి ఏం కావాలన్నా చేస్తుంటారు, ప్రాణమైనా ఇచ్చేస్తారనమాట. అంత జెన్యూన్గా ఉంటారనమాట వీళ్ళు. చాలా ఓవర్గా కేర్ కానీ వాళ్ళని చూసుకోవటం కానీ చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, అంటే ఎవరినైనా ప్రేమిస్తే చెప్తున్నాను, అది ఫ్రెండ్షిప్లో కూడా కావచ్చు. బట్ కాకపోతే ఫ్రెండ్స్ విషయానికి ఎలాగో వచ్చాం కాబట్టి వీళ్ళకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారనమాట. బట్ తక్కువ మంది ఉన్నా కూడాను అండ్ చాలా జెన్యూన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ ఫ్రెండ్స్ వీళ్ళు ఎందుకు ఉండరంటే, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల ఎక్కువ ఫ్రెండ్స్ని కూడా వీళ్ళు మెయింటైన్ కూడా చేయలేరు అనమాట. ఒకవేళ అనుకున్నా కూడా అది అవ్వదు అసలు. బట్ ఎస్పెషల్లీ కొంతమందిని లిమిటెడ్గా వీళ్ళు ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తారు. వాళ్ళతోనే ఎక్కువ ఉండటానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. లేదంటే అలా ఒంటరిగా ఉంటే చాలు అన్నట్టుగా ఉంటారు. అంటే లోన్లీగా ఉండటాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. ఎక్కువ నలుగురితో కలవటము ఇట్లాంటివన్నీ నచ్చదు వాళ్ళకి. బట్ సింగిల్గా అంటే ఎలా అంటే ఒంటరిగా ఉండటానికి, అంటే కుదిరినప్పుడల్లా, వీలున్నప్పుడల్లా ఖాళీ టైంలో ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఫ్రెండ్స్ కూడా కొద్దిమందే ఉంటారు వీళ్ళకి. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే, వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే, ఏదైనా ఒక సిచ్యువేషన్ వీళ్ళకి సంబంధించి ఏదైనా జరిగింది అంటే ఆ సిచ్యువేషన్ని వీళ్ళు తొందరగా మర్చిపోరు అనమాట. చాలామంది ఏంటంటే, కొంతమంది చాలా ఎర్లీగానే దాన్ని మర్చిపోతూ ఉంటారు. బట్ వీళ్ళకున్న అది నెగిటివ్ పాయింట్ అనుకోవచ్చు, పాజిటివ్ పాయింట్ అనుకోవచ్చు, అది వే ఆఫ్ థింకింగ్ బట్టి ఉంటుంది అనుకోండి. బట్ డెఫినెట్లీ వీళ్ళు ఏంటంటే, ఎప్పుడో జరిగిపోయినవి ఏదైనా కావచ్చు, దాన్ని కొద్ది కాలం అలానే బ్రెయిన్లో పెట్టుకొని ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా అది వాళ్ళు మర్చిపోవటం అనేది మ్యాక్సిమం జరగదనమాట. ఇంకా ఏదో తవ్వుకొని గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటారు ఒంటరిగా కూర్చొని వీళ్ళు. బట్ ఇదొక క్వాలిటీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే. అండ్ అలాగే వీళ్ళకి సంబంధించి ఏదైనా ఒక విషయం ఏదైనా జరగకపోతే, అంటే ఆ సిచ్యువేషన్ ఏదైనా అక్కడ జరగలేదు అన్నా కూడాను వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, మేబీ ఆ సిచ్యువేషన్ జరిగితే ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఊహించుకుంటారనమాట.
జస్ట్ వాళ్ళు ఊహల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది రియాలిటీలో జరగకపోయినా సరే మేబీ అది జరుగుంటే ఎలా ఉంటుంది అనేది ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారనమాట వీళ్ళు. ఎక్కువగా డీప్గా థింక్ చేసే వాళ్ళలో ఇదొక క్వాలిటీ కూడా చాలా వరకు ఉంటుంది. అండ్ మ్యాక్సిమం 50-60% ఈ క్వాలిటీ ఉంటుందన్నమాట. సో ఏదో ఒక సిచ్యువేషన్ వాళ్ళు అనుకున్నట్టు జరగకపోయినా కూడాను మేబీ ఒకవేళ జరిగితే ఎలా ఉంటుందో అనేది కూడా జస్ట్ వాళ్ళు అలా డ్రీమ్స్లోకి వెళ్ళి కానీ లేదా నార్మల్గా అలా ఊహించుకోవటం కానీ జరుగుతూ ఉంటుంది మ్యాక్సిమం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేస్తే లైఫ్లో అంటే తప్పులు ఏమన్నా ఉన్నా కూడా ఆ తప్పుల నుంచి చాలా వరకు నేర్చుకుంటారనమాట. చాలామంది నేర్చుకోరు, అదొక బ్యాడ్ క్వాలిటీ అనమాట. మనం ఏదైనా లైఫ్లో ఒక మిస్టేక్ చేస్తే అది రిపీట్ అవ్వకూడదు అని తెలుసుకుంటారు. బట్ కొంతమంది తెలుసుకోరు అనుకోండి. బట్ ఈ డీప్గా థింక్ చేసే వాళ్ళు కన్ఫామ్గా తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. ఫస్ట్ నేను ఆ టైంలో ఇలా మాట్లాడాను, ఈ మిస్టేక్ చేశాను, లేదా నేను ఇలా తప్పుగా బిహేవ్ చేశాను, బట్ అది తప్పు, నెక్స్ట్ టైం అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చాలా కాన్ఫిడెంట్గా నేర్చుకుంటారు అనమాట వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళు లైఫ్లో ఏదైనా చేయాలి అన్నా కూడాను ఏదైనా మాట్లాడాలి అన్నా కూడాను కొంచెం ఆలోచిస్తారనమాట. అంటే ఏమన్నా అనుకుంటారేమో అవతల వాళ్ళు, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో, మనం ఇలా చేస్తే ఇది కరెక్టా కాదా, సో వాళ్ళు మళ్ళీ మళ్ళీ నెగిటివ్గా మాట్లాడతారా, లేకపోతే అసలు ఏమనుకుంటారు అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తారు అనమాట. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎమోషనల్గా కూడా అవుతూ ఉంటారు. బట్ పర్టికులర్గా ఏంటి అంటే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేస్తే కొంతమంది ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసుకోలేరు, అందరి ముందే ఏడ్చేస్తూ ఉంటారు. బట్ కొంతమంది డీప్గా థింక్ చేసే వాళ్ళు ఏంటంటే ఒంటరిగా కూర్చొని ఎక్కువ ఏడుస్తుంటారు. అంటే అందరి ముందు కాకుండా సో ఎవరు లేనప్పుడు కూర్చొని ఆలోచించుకొని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటారనమాట. ఎమోషనల్ అనేది ఉంటుంది. కొంతమంది అది ఓపెన్గా చూపిస్తారు, కొంతమంది చూపించలేరు అనమాట. బట్ ఎమోషన్ అయితే ఖచ్చితంగా వీళ్ళకు ఉంటుందండి, ఓవర్గా థింక్ చేసే వాళ్ళకి. ఈ ఎక్కువగా ఆలోచించే వాళ్ళల్లో గుడ్ క్వాలిటీస్ ఎన్నున్నా కూడాను వీళ్ళలో ఉండే ఒక నెగిటివ్ క్వాలిటీ ఏంటి అంటే యాక్చువల్లీ వీళ్ళు ప్రతీదీ కూడాను చాలా డీప్గా తీసేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కువగా ప్రతీదీ తీసేసుకొని, ఎక్కువగా ఆలోచించేసి, ఎక్కువ స్ట్రెస్ తీసేసుకొని, ఎక్కువ హెల్త్ ఖరాబ్ చేసేసుకొని చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారనమాట వీళ్ళ లైఫ్లో. అంటే వీళ్ళ లైఫ్లో ఒక మాటలో చెప్పాలంటే హ్యాపీ కంటే బాధ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళొక 5 మినిట్స్ హ్యాపీగా నవ్వుకున్నారు అనుకోండి, 10 మినిట్స్ ఏడుస్తూ కూర్చుంటారు. వాళ్ళ లైఫ్లో అదే ఎక్కువగా జరుగుతుంటుంది. ఎందుకంటే అలా థింక్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళ లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ తక్కువుంటుంది, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువుంటాయనమాట. సో, బట్ మేబీ మీ లైఫ్‌లో ఇలా ఉన్నట్లయితే ఐ థింక్ కొంచెం ఏదన్నా చేంజ్ చేసుకోవాలి, నేను మంచిగా అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ నేను చెప్పిన పాయింట్స్‌లో మీకు పాజిటివ్‌గా ఉండేవి ట్రై చేసి చూడండి. నెగెటివ్ క్వాలిటీస్ ఏమన్నా ఉన్నా పక్కన పడేసేయండి. మంచిగా ఉండటానికి ట్రై చేయండి. అండ్ గుడ్ క్వాలిటీస్ కూడా చాలానే ఉన్నాయి ఓవర్ థింకర్‌లో. కాకపోతే ఏది ఏమైనా ఓవరాల్‌గా మనం చూసుకుంటే ఈ డీప్‌గా ఆలోచించే వాళ్ళల్లో కొంచెం ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. హ్యాపీ కన్నా కూడాను ప్రాబ్లమ్సే ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో, ఒకసారి ఆలోచించండి. అండ్ వాళ్ళ గురించి కొన్ని ఇంపార్టెంట్‌గా ఉన్నాయి. వాళ్ళ బిహేవియర్ గురించి నేను చెప్పాను. మేబీ డీప్ థింకర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది నేను చెప్పిన మాటలు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంతవరకు వీడియోని వాచ్ చేసినందుకు. ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి. నేను మరొక వీడియోతో కలుస్తాను. అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను వీడియోస్‌లో. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ పర్సనల్ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ చేసేసుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని. అంతే, నేను అంతకు మించి ఏం కోరుకోను. బాయ్ బాయ్, టేక్ కేర్.